సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు రాసిన లేఖపై సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి స్పందించారు. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్నొక ఉత్తరం రాశారు. ఎవరికి? మన డిప్యూటీ సీఎం కమ్ పవర్ మినిస్టర్కు ఉత్తరం రాసింది. రాయడానికి కొంచెమన్నా లజ్జ సిగ్గు అనిపించలేదని ఒకసారి ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. వీటన్నింటికి కారణం నేను కాదా అని రాసే ముందు ఒక్కసారి ఆలోచించుకోలేదని. సిరిసిల్లలో ఈ పెంట పెట్టడానికి కారణం, ఈ రాష్ట్రంలో అప్పులపాలు కావడానికి కారణం నేను, మా అయ్య పరిపాలన అని చెప్పి ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే బాగుండేది కేటీఆర్ గారని నేను అంటుంది. వాళ్ళ గత 9.5 సంవత్సరాల కాలంలో గుడ్డి గుర్రం పనులు తోమండి ఆయనే. సిరిసిల్లలో నేత కార్మికుల కొరకు ఆయన చేసిందేంది, ఉరగబెట్టిందేంది ఒక్కసారి ఆయనే ఆత్మావలోకనం చేసుకోవాలి. వాళ్ళ మేము చేసిన విధి విధానాల వల్ల సిరిసిల్లలో కార్మికులందరూ కూడా బంగారు పేటల్లో తింటారు, వెండి పేస్ట్ పెట్టుకుని పనులు తోముకుంటారు. ఎక్కడ చూసినా బంగారం, వెండి. సిరిసిల్ల పద్మశాలిల ఇళ్లలో ఇవాళ లక్ష్మి కళ వచ్చిందన్న చిన్నంగా ఆయన మాట్లాడండి. వాళ్ళ నిజంగానే 9.5 సంవత్సరాల పరిపాలనలో సిరిసిల్ల పద్మశాలి సోదరులు వారి జీవితాలు బాగుపడ్డట్టయితే మరి వారు ఎందుకు ఈ విధంగా ఈ స్థితిలో ఈసారి ఉన్నారో ఒక్కసారి ఆయనకైనా ఆలోచించుకోవాలి. ఈయన చేసిన నిర్వాహకం ఏందా అంటే ఈ ప్రభుత్వం వారి అవినీతి అక్రమ పరిపాలన వల్ల, అహంకారపూరితమైన పరిపాలన వల్ల, అబద్ధాలపు మాటల వల్ల ఈ రాష్ట్రానిపైన 8 లక్షల కోట్ల అప్పును పెట్టిండ్రు. వాళ్ళు 8 లక్షల కోట్ల అప్పును పెట్టడమే కాకుండా ఒక 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయల బకాయిలను పెట్టిండ్రు. ఈ ప్రాంతం మీద నిజంగానే ఆయనకు ప్రేమ ఉన్నట్టయితే సిరిసిల్ల పద్మశాలీలు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిండ్రు, నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిండ్రు, వాళ్ళ బతుకులు నేను పడతారన్న భావన, ఇంగిత జ్ఞానం, ఆయనకు కొంచెమన్నా విశ్వాసం ఉన్నట్టయితే ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఆయనే ఇంచుమించు ఈ అప్పులతో పాటు బకాయిలతో పాటు ఒక పద్మశాలి సోదరులకు ఈ రాష్ట్రంలో ఆయన పెట్టిపోయిన అప్పు ఏందంటే బట్టల బకాయిలు 488 కోట్ల 38 లక్షల రూపాయలు అప్పు పెట్టిండు ఆయన, కేవలం పద్మశాలిల బట్టలు నేయించినందుకు ఈ రాష్ట్రంలో. అందులో బతుకమ్మ చీరలకు ఆయనే 352 కోట్ల 35 లక్షల రూపాయలు సిరిసిల్ల పద్మశాలిలకు అప్పు పెట్టిండు ఆయన. మరి ఆయన ఉద్ధరించింది ఏంటంటే చేసింది ఏంది సిరిసిల్ల పద్మశాలలకు. ఆయన నిజంగానే సిరిసిల్ల పద్మశాలకు ప్రేమ ఉన్నట్టయితే వాళ్ళ బతుకులు బాగుపరచాలి, వాళ్ళ జీవితాలు మార్చాలి, వాళ్ళ రాజకీయ భిక్ష పెట్టిందన్న ఇంగిత జ్ఞానం ఉన్నట్టయితే ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించాలి కదా. మరి ఆ బకాయిలు ఎందుకు చెల్లించలేదు? ఇవాళ నీవు చేసిన పాపాన్ని ఇవాళ మేము ఇన్ని ఆర్థిక అస్తవ్యస్తల్లో ఉన్నప్పటికి కూడా, సిరిసిల్లని నిన్నే ఎమ్మెల్యే గెలిపించినప్పటికి కూడా ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించుకోవాలి కాబట్టి ఎటువంటి భేషజాలకు పోకుండా, కక్ష సాధింపు చర్యలకు పోకుండా ఇవాళ వాళ్ళ నయా పైసతో సహా మేము బతుకమ్మ చీరల బకాయిలు ఇచ్చేసినాం. మేము 7/12/2023 సంవత్సరం నుంచి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పద్మశాలి సోదరులకు ఇచ్చిన బకాయి. దాని తర్వాత మేము మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ప్రతి డిపార్ట్మెంట్ కూడా, హాస్పిటల్స్ కానీ ఆర్టీసీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క
నేతన్నల దగ్గర నుంచే వస్త్రాలు కొనుగోలు చేయాలన్న ఒక ఉద్దేశం కొద్ది వాళ్ళకి డ్రెస్ కోడ్ కొనాలనే ఒక ఉద్దేశంతో జీవో నంబర్ 1 పట్టుకొచ్చాం కదా. అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీని తీసుకొచ్చి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇంచుమించు మేము 7.50 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కూడా పే చేయడం జరిగింది వాళ్ళ. దాంతోపాటు థ్రిఫ్ట్ కింద సెకండ్ ఫేజ్ కింద 12 కోట్ల రూపాయలు కూడా పే చేయడం జరిగింది అలా. వీటన్నింటితో పాటు ఈ ప్రాంతవాసులు కోరుకుంటుంది ముఖ్యంగా చిన్న సన్నకారు ఆసాములు కోరుకునేది ఏంటంటే యార్ను డిపో ఈ ప్రాంతంలో ఉన్నట్టయితే, యార్ను అందుబాటులో ఉన్నట్టయితే మాకు యార్ను ఈజీగా దొరుకుతుంది, ప్రభుత్వం సబ్సిడీ పైన ఇస్తుంది కాబట్టి దాని ద్వారా మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఎంతో చిరకాంచవాచ్యగా ఉన్న వారి కోరికను 50 కోట్ల రూపాయలు వెచ్చించి వేములవాడ పట్టణంలో ఆ యార్ను డిపో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలా. దాంతో మేము ఇప్పటి వరకు వాళ్ళకు 2253 మెట్రిక్ టన్నుల యార్ను కూడా సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇన్ని పనులు మేము చేస్తుంటే ఈయనకు పని ఉన్నది, ఉప్పేసి పొత్తుకూడం అంటారు కదా, పప్పులో ఉప్పేసి పొత్తుకూడం అని. ఈయన 9.5 సంవత్సరాల హయాంలో కొంతమంది సలాము చేసే గులాము అధికారులు అక్కడక్కడ మిగిలిపోయింది ఈ ప్రభుత్వంలో కూడా. ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నేతల మీద వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బాగుపరచాలని చెప్పి ఏదైతే నీవు చేసిన బతుకమ్మ చీరలు నాణ్యతా లోపంతో ఉన్నాయి కాబట్టి వాటిని పక్కన పెట్టి ఇందిరా మహిళా శక్తి సంఘ సభ్యులకు మా సోదరిమణులకు అందరికీ కూడా ఒక్కొక్కరికి 2 చీరలు ఇవ్వాలని చెప్పి నాణ్యమైన బట్టను ఇలా తయారు చేసే విధంగా మళ్ళీ సిరిసిల్ల పట్టణంలో 270 కోట్ల విలువ చేసే ఇలా చీరలను ఇక్కడ ఉత్పత్తి చేయడానికి మళ్ళీ వాళ్ళకి ఆర్డర్లు కూడా ఇచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలన్న ఉద్దేశం కొద్దీ చర్యలు చేపట్టింది. ఈ యొక్క దసరా దీపావళకు ప్రతి మహిళా సంఘానికి ముందుగా ఒక చీర ఇచ్చి తర్వాత మళ్ళీ చీర ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. ఇవాళ వేగవంతంగా నడుస్తుంటే ఇవి చూసి ఓర్వలేక ఇక వచ్చినప్పుడల్లా ప్రజలందరూ కూడా నిలదీస్తారు. ఇవాళ మళ్ళీ మా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళపైన ఎక్కడ లేని కపట ప్రేమను ప్రదర్శించే విధంగా ఇక నిన్ను ఉత్తరం రాసింది ఆయన సందర్తో సడే మేమదిగా. ఇంతకుముందే చెప్పాను నేను, కొంతమంది సలాము చేసే గులాములు వాళ్ళు మాజీ అధికారులు కావచ్చు, కొంతమంది అధికారులు కాబట్టి అక్కడక్కడ ఉంటారు తప్పకుండా, కొంతమంది అధికారులు ఉంటారు. వాళ్ళు మేము చేస్తున్న ప్రయత్నాలు వాళ్ళు చెప్పుకుంటారు ఈయనకు. లేకుంటే ఎమ్మెల్యే కాబట్టి ఫోన్ చేస్తే ఏమైందంటే కూడా చెప్పే బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. ఎమ్మెల్యేకి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది, ఇన్ఫర్మేషన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వాటిని ఆసరాగా చేసుకొని ఉత్తరం రాసిండి, నేను చేస్తేనే వచ్చినాయి, ఇక ఇంత పొడుగు పని నేనే చేసిన వారికి. ఎందుకంటే మేము రేపు 26వ తారీఖు నాడు మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా మేము థ్రిఫ్ట్ పథకం కింద వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకొని డేట్ కూడా డిక్లేర్ చేసిన వేళ అవి అధికారులకు కూడా మేము పంపించడం జరిగింది. అది ముందు జాగ్రత్తగా అనుకో, ఇది నేను చెప్తేనే ఈ సిపాయి చెప్తేనే వచ్చినట్టు ఇక ఉత్తరం రాసి పెట్టిండ. అందులో అనేక మందికి నేత కార్మికులకు బీమా ఇవ్వడానికి వరకు 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళు దాన్ని కూడా చాలామంది వినియోగించుకున్నారు. ఇందులో ఇంచుమించు 6,000 పైచలకు మందులు ఈ నేతన్న బీమాలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళు ఇవన్నీ కూడా పథకాలు ఒక్కొక్కటి మేము చేస్తుంటే వారికి ఎక్కడ మా ఉనికిని కోల్పోతామో అన్న చెప్పి ఒక భయం పట్టుకున్నాం. ఎందుకంటే ఈయన మాదిరిగా మేము సన్నాసి పనులు ఇయ్యం, మేము గత ప్రభుత్వం మాదిరిగా మేము సన్నాసి పనులు ఇయ్యం. బతుకమ్మ చీరలు పైసలు ఇవ్వకుండా నాకు ఓట్లు ఇస్తేనే నేను పైసలు ఇస్తా, ఓట్ల కొరకు ఇంటింటికి దింపిన దుర్మార్గుడు ఎవరయ్యా అంటే, దుర్మార్గపు రాజకీయాలు చేసింది ఎవరయ్యా అంటే కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రాంతంలో. మొన్న 2023వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల పద్మశాలి వస్త్ర వ్యాపార సంఘాలను కానివ్వండి, పద్మశాలి సంఘాలను కానీ అదిరించి బెదిరించి ఆ మహానుభావుడు నాకు ఓట్లు వేయకుంటే, నేను గెలవకుంటే మీకు బిల్లులు రావని బెదిరించి నయాన భయాన సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్లకు మార్కండేయ గారి కండువాతో పాటు ఇవాళ
బీఆర్ఎస్ కండువా కప్పి ఇంటింటికి తింపింది వాస్తవం కాదా? ఒక్కసారి నీకు నీవుగా ఇవాళ ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పి నేను కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తుంది. వాళ్ళ నిన్నొచ్చి మాట్లాడుతున్నట పద్మశాలిలకు రాజకీయాలు లేదు, నేను ఉన్నప్పుడు పనులరుగా తిన్న వాళ్ళు అందరూ పోయి అటు ఇటు తిరుగుతున్నారు అంటే మేము మొదటి నుండి చెప్తున్నాం. ఇవాళ రాజకీయాలు వేరు, వ్యాపారాలు వేరు. రాజకీయాలనే చూడండి, వ్యాపారం చేసే వాళ్లకు అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉంచుకొని మీ వ్యాపారమే అభివృద్ధిగా, ఎందుకంటే సమాజాభివృద్ధిలో వ్యాపారం అనేది ఒక భాగం. కాబట్టి సమాజం బాగుపడాలంటే వ్యాపారం అందులో అంతర్లీనమై ఉంటుంది. కాబట్టి రాజకీయాలతో సంబంధం లేకుండా చేసుకోమని. అందుకని ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేకుండా నీ రాజకీయ పార్టీ నీ ప్రభుత్వం పెట్టిన అప్పును కూడా ఇలా మేము చేస్తున్నాం. ఇవాళ అది గుర్తుంచుకోవాలి కేటీఆర్ గారు. ఇవాళ మేము ఇవాళ కూడా నిన్న మళ్ళీ ముసలి కన్నీని కాడుస్తాను మేము అందులో మెన్షన్ చేసినారు. ఎస్ఐ యూనిట్లు ఎవడి పాపం ఎస్ఐ యూనిట్లకి కర్ణ చేసింది. 50% సబ్సిడీ ఇచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ₹4 యూనిట్కి కరెంట్ ఇచ్చి అందులో ₹2 సబ్సిడీ ఇచ్చిండు, 50% సబ్సిడీ. మీ ఆతృత కొరకు, మీ యొక్క స్వార్థం కొరకు ఇక్కడ చాలామందిని వాళ్ళకి ఎటువంటి పరిజ్ఞానాన్ని తెలపకుండా, విశదీకరణ చేయకుండా ఆగమాగంగా మ్యాథ్స్ అన్నింటిని కూడా తీసుకుపోయి ఎస్ఎస్ఐ యూనిట్లా కన్వర్ట్ చేసిన పాపం మీది కాదా అని నేను అంటున్నాను. కేటగిరీ 4 నుండి కేటగిరీ 3కి కన్వర్ట్ చేసిన పాపం మీది కాదా అని నేను అంటున్నా. దాని ఫలితమే కదా ఇలా సబ్సిడీలు అన్నీ కూడా ఎత్తివేయబడ్డాయి. వాళ్ళకు ₹7.75 ఇంటి కూర్చుండబెట్టింది మీరు కదా. నిజంగానే మీకు అంత ప్రేమ ఉన్నట్టయితే మరి 2019 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం దాకా అయితే మీరే ఉన్నారు కదా ఎలక్షన్లు అయ్యేంతవరకు. మరి ₹7 చొప్పున ఏదైతే ఎస్ఐ యూనిట్స్ ఉందో వాటన్నింటిని కూడా 50% సబ్సిడీ కింద ఏదైతే ₹4 యూనిట్ కింద ఉందో దాన్ని కన్వర్ట్ చేసి ఆ బకాయిలు ఎందుకు తీర్చలేదని నేను అడుగుతుంది వాళ్ళని. నిజంగానే అంత ప్రేమ ఉన్నట్టయితే ఈ పద్మశాలీల పైన, ఈ పద్మశాలి కుటుంబాలపైన, ఈ వ్యవస్థ పైన మీకు అంత ప్రేమ ఉన్నట్టయితే మరి ఎందుకు నీకు చేయలేదని అడుగుతుంది వాళ్ళ. ఇవాళ ఇంచుమించు అవి 39 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి ఆ 39 కోట్ల రూపాయలు నువ్వు ఎందుకు చేర్చలేదని అంటున్నా. నువ్వు చేయని పాపానికే కదా ఇవాళ వాళ్ళ మీద సర్చార్జీ వచ్చి ఇవాళ నడ్డి విడుస్తుంది. ఇవాళ వాళ్ళ నువ్వు చేయని పాపానికే కదా అని నేను అంటున్నా. మళ్ళీ మీదికి ముసలి కన్నీరు కాస్తూ ఉత్తరాన్ని రాసి ఇక నేను చేసిన బండి కింద కుక్క మాదిరిగా వాళ్ళ అయ్యగత్తెనే ఉండే తెలంగాణ ఉద్యమం అప్పుడు. పాపం సచ్చిటోడు ఎవడు, ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళు ఎవరు, ఇలా త్యాగాలు వాళ్ళు చేసినట్టయితే భోగాలు వీళ్ళు అనుభవించారు. ఇవాళ తెలంగాణ ఉద్యమాని కొరకు ఇలా అసూరు భాషింది మీరు కాదు కదా, మీ కుటుంబ సభ్యులు కాదు కదా. త్యాగాలు చేసింది మీరు కాదు కదా, మీ కుటుంబ సభ్యులు కాదు కదా. ఉద్యమం పేరు మీద బాగుపడ్డది మీరే. తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డది మీరే, మీ కుటుంబాలే. ఇలా తెలంగాణ కొరకు అసూలు బాసిన అమరుల కుటుంబాలు ఎవరన్నా బాగుపడ్డారా? తెలంగాణ కొరకు ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన విద్యార్థులకు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా మీరు? ఎవరికి ఇచ్చారు మీరు? ఎవరి కుటుంబాలు బాగుపడ్డాయి? ఎవరి బతుకులు బాగుపడ్డాయి? సిరిసిల్లలో పద్మశాలి బతుకులను మీరు బాగుపరచలే. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తంగా ఇవాళ అక్కడ కట్టినవు, అనేకమైన షెడ్లు కట్టినవి. ఇక్కడ అపార్ట్మెంట్ పాఠశాల షెడ్లు కట్టి ఇవాళ ప్రతి కార్మికునికి ఒక పవర్ లూమ్ ఇస్తా అని చెప్పి మరి ఎక్కడ పోయింది అది? ఎందుకు ఇవ్వలే? మిగులు బడ్జెట్ వీళ్ళ తెలంగాణలో నువ్వెందుకు వాళ్ళకి ఇవ్వలేకపోయినావు? ఇవాళ అది నీ చేతగాంతనం కాదా? ఇలా పవర్ సబ్సిడీని ఇవ్వకపోవడం, ఆ బకాయిలను తీర్చకపోవడం నీ చేతగాంతనం కాదా? ఇలా 352 కోట్ల పైతులకు డబ్బులను బతుకమ్మ చిల్లపేట బకాయి పెట్టిపోయింది నీ చేతకంతనం కాదా? ఇలా పైపెచ్చు మీదకి వచ్చి నీతి వ్యాఖ్యలు చెప్తూ శ్రీరంగ నీతులు చెప్తాండి వాళ్ళు. కొంచెమన్నా సిగ్గు లజ్జ ఉండాలి మాట్లాడడానికి. ప్రజలెవరు అమాయకులు కారు, ప్రతి ఒక్కటి కూడా గమనిస్తారు. అంటే నీకు ఒత్తాస పలికినప్పుడు, నీకు అండగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా మంచోళ్ళు. ఇలా వాళ్ళ వ్యాపార అవసరాల గురించి అధికారుల దగ్గరికి పోయో, ప్రభుత్వంలో ఉన్న పెద్దల దగ్గరికి పోయో వాళ్ళ నీవు పెట్టిన పాపని మొండి బాకాయిలను ఇవాళ తీసుకొని రావడానికి వాళ్ళు
రాజకీయ నాయకుల దగ్గరకో లేకుంటే అధికారుల దగ్గరికి పోతే వాళ్ళని ఈ విధంగా బెదిరిస్తావా నువ్వు? ఇదా నీ నీతి జాతి? ఇదా నీ సంస్కృతి? నీతి లేని జాతి లేని రాజకీయాలు నడిపించి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చింది నీవు, నీ ప్రభుత్వం, నీ నాయన అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ ఇప్పటికైనా కేటీఆర్ గారికి చెప్తున్నా, నీ అహంకారాన్ని, నీ అబద్ధ మాటలను, నీ అవినీతిని చేసిన ఫలితంగానే ఇవాళ ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంది. ఇప్పటికైనా నీ అహంకారపూరితమైన అబద్ధ మాటలను మానుకోవాలని చెప్తున్నా. ఇప్పటికి గాలి నడుచు మర్చిపో, నువ్వు భూమి మీద నడు. ఇప్పటికైనా అధికారం కోల్పోయినాకనన్నా భూమి మీద నడుచు నేర్చుకో. ఇవాళ ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవి నీ చేతకానితనంగానే కదా ఇదంతా జరిగింది. సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి సోదరులందరూ కూడా అనుభవిస్తున్న వ్యత, కథ, బాధ అదంతా కూడా నీ చేతకానితనంతోనే కదా. దాన్నే కదా ఇలా మేము కడుగుతున్నాం. ఇవాళ నువ్వే ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మేమే కదా దాన్ని చేసుకుంటూ వస్తుంది. ఇవాళ ఒక్కొక్కటి ఎప్పుడు సోయలేదు. ఇవాళ వచ్చి మాట్లాడతాండి. ఇవాళ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి వచ్చి ఏదో ముసలి కన్నీరు కాచడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఓ ఉత్తరం రాత అయిపోయింది. కానీ ఇప్పటికైనా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోమని చెప్పి కేటీఆర్ గారిని నేను హెచ్చరిస్తాను.